అనంతపురం పాతూరులో దారుణం జరిగింది. వడ్డీకి తీసుకున్న డబ్బు కట్టలేదంటూ గోల్డ్ వ్యాపారిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వడ్డీ వ్యాపారి తిరుపాల్ దగ్గర గోల్డ్ వ్యాపారి బాబాజాన్ 2 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. 5 ఏళ్ల క్రితం తీసుకున్న డబ్బుకు నెల 40,000 రూపాయలు వడ్డీ చెల్లించాడు. ఇక తాను వడ్డీ కట్టలేనని 2 లక్షల రూపాయల మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే బాబాజాన్ మొదటి వాయిదా చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి తిరుపాల్, అతడి కుమారుడు సూరి మరో 3 అనుచరులతో కలిసి దాడి చేసి చితకబాదారు. బాధితుడు స్థానిక వ్యాపారుల ఫిర్యాదుతో వడ్డీ వ్యాపారి తిరుపాల్పై పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రూపాయలు 5 లక్షలకు 20,000 రూపాయలు చొప్పున అట్లా అతను వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు 5 సంవత్సరాల నుంచి. ఈ మధ్య కాలంలో అతనికి కష్టాలు వచ్చేసి వడ్డీ కట్టడం మానేసినాడని చెప్పి అతని షాప్ దగ్గరికి వాళ్ళు తిరుపాల కొడుకు సూరి వాళ్ళ అనుచరులు 3 వచ్చి అతన్ని షాప్ దగ్గర అడ్డగించి చేతులతో కాళ్ళతో కొట్టి అతన్ని డబ్బులు కట్టకపోతే నేను చంపుతామని బెదిరించానని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ మేరకే కేసు రిజిస్టర్ చేసినాము. అదేవిధంగా వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చినాము. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా గట్టిగా ఇచ్చినాము. ముందు కూడా ఇలాంటి అధిక వడ్డీలు 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీలు ఇలా వసూలు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా 1 టౌన్లో మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తాము. వాళ్లకు చట్టాలు పని చేయకపోతే పోలీసు పని చేస్తాం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి మేము చేసే పని చేస్తాం. అనంతపురంలో ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం నగరంలోని పాతూరులో వడ్డీ వ్యాపారులు దౌర్జన్యానికి దిగారు. బంగారు వ్యాపారి బాబ్జాన్ విచక్షణారహితంగా చితకబడ్డారు. అనంతపురం నగరంలోని పాతూరు బాబాయ్ నగర్ చెందిన వడ్డీ వ్యాపారి తిరుపాల్ వద్ద నుంచి 2 లక్షల రూపాయలు వడ్డీకి బంగారు వ్యాపారి బాబ్జాన్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించి నెల వడ్డీ కూడా చెల్లిస్తున్నాడు. అయితే మరింతగా వడ్డీ చెల్లించాలి అంటూ కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో మీరు చెప్పిన మొత్తం నేను చెల్లించలేనంటూ కూడా వ్యాపారి బాబ్జాన్ ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు చెప్పాడు. అయితే ప్రతి నెల 50,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా బంగారు వ్యాపారిని తీవ్రస్థాయిలో వడ్డీ వ్యాపారి తిరుపాలతో పాటు అతని కుమారుడు అనుచరులు తీవ్రస్థాయిలో బెదిరింపు గురి చేశారు. అందులో భాగంగా ఒక దుకాణం వద్ద ఉన్న బంగారు వ్యాపారి బాబ్జాన్ విచక్షణారహితంగా చితకబాదానికి సంబంధించిన ఏదైతే దాడి దృశ్యాలు కూడా పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు తీవ్రస్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అనంతపురం నగరంలో ఈ తరహా చర్యలకు పాల్పడినట్టయితే వడ్డీ వ్యాపారులపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. ఇదే సందర్భంలో బంగారు వ్యాపారులు మొత్తంగా కూడా అనంతపురం నగరంలోని పాతూరు ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. వడ్డీ వ్యాపారులు తీవ్రస్థాయిలో వేధింపులు గురి చేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసుల దృష్టికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏదైతే బంగారం వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ దుర్గా.